హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో మీ అందరికీ చూపించబోతున్నాను పాన్ చికెన్ మసాలా. నేనైతే చికెన్ ఎప్పుడు ఒకే విధంగా వండను. రకరకాలుగా వండుతాను. ఆ రకరకాలలో ఇదొక రకము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా చికెన్‌ని శుభ్రం చేసుకొని, ఉప్పు, పసుపుతో అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని, అందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, అదేవిధంగా కొద్దిగా కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకి పట్టే విధంగా బాగా కలిపి మూత పెట్టి పక్కనుంచండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఆనియన్స్‌ని, టొమాటోలను కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా కసూరి మేతి, 2, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన ఆయిల్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని వేసి ఒక 50% వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ప్యాన్లో ఫ్రై చేయటం వల్ల ఒక టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఇష్టమైతే ఈ చికెన్ని బటర్‌తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒక 50% ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టండి. తర్వాత బాండీ తీసుకొని బాండీలో సరిపడినంత ఆయిల్‌ని తీసుకొని ఆయిల్‌లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటో పేస్ట్‌ని వేయండి. కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్‌ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఈ చికెన్‌ని కూడా వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఈ విధంగా పైకి తేలి ఉంటుంది. అంటే కర్రీ పూర్తిగా ఉడికిపోయినట్లే. చివరిగా ఇందులో మనము కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా! నచ్చింది కదా! మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టి ఆహా అనిపించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.